వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. మహిళలు స్వశక్తితో ముందుకు సాగేలా ప్రభుత్వ నిర్ణయాలు తీసుకుంటోందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. మహిళలు అభివృద్ధి చెందితేనే రాష్ట్రం ఆర్థికంగా నిలబడుతుందని ఆయన అన్నారు. ఇప్పటివరకు మహిళా సంఘాలకు 60,000 రూపాయల కోట్లు పైగా రుణాలు మహిళలకు అందించామని, వడ్డీ లేని రుణాలు 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచామని చెప్పారు. ఇవాళ నుంచి ప్రభుత్వం మహిళా వారోత్సవాలు ప్రారంభించిందని, ఈ మేరకు ఇవాళ రాష్ట్ర సచివాలయంలో జరిగిన కార్యక్రమంలో 8,000 ఇందిరా శ్రీశక్తి భవనాలకు వర్చువల్గా సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కలెక్టరేట్లలో మహిళా సంఘాలతో సీఎం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ముఖాముఖి నిర్వహించారు. అద్భుతమైన కార్యక్రమాన్ని 8,000 భవనాలను ఒకే రోజు, ఒకే నిమిషము, ఒకే సమయంలో ప్రారంభించుకునే ఒక గొప్ప అవకాశాన్ని మంత్రివర్యులు సీతక్క గారు ఏర్పాటు చేసి దేశానికే ఆదర్శంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలబెట్టినందుకు మనస్ఫూర్తిగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న తెలంగాణ రాష్ట్ర నలుమూలల మా సోదరిమణులందరికీ నా తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఈనాడు రాష్ట్ర ప్రభుత్వము తెలంగాణ ఆడబిడ్డల ఆశీర్వాదంతో ఈ ప్రజాప్రభుత్వం ఏర్పడ్డది. ఈ ప్రజాప్రభుత్వంలో ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని తీసుకొని ఈరోజు రాష్ట్రాన్ని ముందుకు నడిపించే పనిలో భాగంగా మహిళలు అభివృద్ధి సాధించినప్పుడే రాష్ట్రం ఆర్థికంగా నిలబడుతుంది. మహిళల్ని ఆర్థికంగా నిలబెట్టడానికి అవసరమైన ప్రణాళికలను రచించుకోవాలి అని చెప్పి ఈనాడు మన ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రయత్నం చేస్తుంది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని రద్దు చేయాలి, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అవసరం లేదు అని చెప్పి కొంతమంది ప్రయత్నాలు చేసిండ్రు. మీరందరూ చూసిండ్రు. కొంతమందిని రెచ్చగొట్టి ఆటో కార్మికులను, రిక్షా కార్మికులను మహిళలకు బస్సు ఉచిత సౌకర్యం ఏర్పాటు చేయడం వల్ల తమకు నష్టం జరుగుతుంది అని చెప్పి కొన్ని కార్యక్రమాలు తీసుకొచ్చింది. అయినా ప్రభుత్వము మహిళా అభ్యున్నతే రాష్ట్ర అభ్యున్నతి అని భావించి ఎవరు ఏ రకంగా అడ్డుపడ్డా ఆర్టీసీ బస్సు ఉచిత ప్రయాణాన్ని రద్దు చేయాలని కుట్రలు చేసిన తిప్పికొట్టి మహిళలకు రాష్ట్రం నలుమూలల ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అయితే చాలామంది మహిళలు బస్సులో ఉచితంగా ప్రయాణం చేస్తున్నారని ఒక భావన కలుగుతున్న సందర్భంలో తెలంగాణలో సోమవారం నుండి ఈ నెల 30 వరకు జరిగే మహిళా వారోత్సవాలను విజయవంతం చేయాలని మంత్రి సీతక్క పిలుపునిచ్చారు. ఇది మహిళల ఆత్మగౌరవ మహోత్సవమని, 1 కోటి మంది మహిళలకు కోటీశ్వరులను చేయటమే ప్రభుత్వ లక్ష్యమని ఆమె పేర్కొన్నారు. మహిళా సంఘాలకు 10 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు, 8,000 మహిళా భవనాల నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు. మహిళా శక్తికి మహిళా వారోత్సవ శుభాకాంక్షలతోటి. ఇది కేవలం మహిళా వారోత్సవం కాదు, ఇది మహిళా శక్తి యొక్క మహోత్సవం. అదేవిధంగా ఇది ఆడబిడ్డల ఆత్మగౌరవ యాత్ర. గౌరవానికి రేపు చోదక శక్తులుగా ఈ ఇందిరా మహిళా శక్తి భవనాలు నిలవబోతున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈనాటి వారోత్సవం, మహిళా వారోత్సవ కార్యక్రమంలో పాల్గొని సాయంత్రం 4 గంటలకు ముఖ్యమంత్రి గారితో ముఖాముఖి ఆయా జిల్లా కేంద్రాల నుంచి మా మహిళా సోదరిమణులు, మా సంఘ సభ్యులందరూ పాల్గొని మీ యొక్క ఆర్థిక ఎదుగుదలను, మీ యొక్క గుర్తింపును మరి ముఖ్యమంత్రి గారితో ముఖాముఖిలో పంచుకోవాల్సిందిగా కోరుకుంటూ మీ అందరికీ శుభాకాంక్షలు. ఈ రోజు నుంచి 30 తారీఖు వరకు మరి మహిళా వారోత్సవాలు జరుగుతున్న సందర్భంగా ఈ 2.5 సంవత్సరాల కాలంలో మహిళలు చేపట్టినటువంటి బిజినెస్లు గాని, బ్యాంక్ లింకేజ్ ద్వారా వచ్చినటువంటి ఆదాయం గురించి గాని, ఆత్మగౌరవం, మరి 1 కోటి మంది మహిళలకు 1 కోటి చీరల పంపిణీ, దాదాపు 60,000 కోట్లకు పైగా బ్యాంక్ లింకేజ్లు, అదేవిధంగా ఈరోజు పెట్రోల్ బంకులు, సోలార్ విద్యుత్తులు, మరి ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లు, చిరు వ్యాపారాలు, ఇవన్నింటిని కూడా బ్యాంక్ లింకేజ్ ద్వారా, వడ్డీ లేని రుణాల ద్వారా మీకు అందించడం జరుగుతుంది. మరి ఈ పండుగలో పాల్గొని మన ఆత్మగౌరవాన్ని చాటుదాం. మరి ముఖ్యమంత్రి గారు కన్నా కలలు 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేసేటువంటి యజ్ఞంలో మనమందరం భాగస్వాములం కావాలి అంటే చిత్తశుద్దితో మరి కష్టపడి పనిచేసి కోటీశ్వరులుగా మనం ఎదగడం కోసం, మీరందరూ ఎదగడం కోసం
రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ద్వారా స్టార్టప్లను ప్రోత్సహిస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఏపీ నుంచి 100 యూనికార్న్ సంస్థలు ఏర్పాటు చేయాలని తాము లక్ష్యంగా పెట్టుకున్నామని పేర్కొన్నారు. వచ్చేది నాలెడ్జ్ ఎకానమీ అని దీనిని అందిపుచ్చుకోవాలని పిలుపునిచ్చారు. విజయవాడలో ఎంఎస్ఎంఈ గ్రోత్ సమ్మిట్ జరిగింది. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొని ప్రసంగించారు. 4.4 ఎకరాల్లో 1.45 చదరపు అడుగుల స్థలంలో ఈ కన్వెన్షన్ సెంటర్ నిర్మించామని తెలిపారు. ఓ చిన్న ఆలోచనకు పెద్ద పరిశ్రమగా మార్చే అవకాశం ఎంఎస్ఎంఈలకు మాత్రమే ఉందని ప్రస్తావించారు. దేశంలో వ్యవసాయం తర్వాత ఎక్కువ ఉద్యోగాలు కల్పిస్తున్న రంగం ఇదేనని చెప్పుకొచ్చారు. మోడ్రన్ కళావేదిక ప్రారంభించుకుని ఇదే ప్రాంగణంలో ఈరోజు ఎంఎస్ఎంఈ సబ్మిట్ నిర్వహించుకుంటున్నాం. నా ఉద్దేశంలో ఇది ఒక చరిత్రగా మిగిలిపోతుంది. 1 ఫ్యామిలీ 1 ఆంటర్ప్రెన్యూర్ తప్పకుండా జరిగి తీరుతుందని చెప్పి కూడా నేను మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. సెంటర్ 4.43 ఎకరాల్లో 1,45,000 చదరపు అడుగుల విస్తీర్ణం నిర్మించాం. 1,500 మంది ఒకేసారి హాజరై కార్యక్రమాలు నిర్వహించుకునేందుకు అవసరమైన సౌలభ్యం ఈ కన్వెన్షన్ సెంటర్లో ఉపయోగపడుతుంది. వాళ్ళని ఈ విధంగా తీర్చిదిద్దిన ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. కంగ్రాచులేషన్స్, ఎక్సలెంట్. పరిశ్రమల దేశానికి ప్రతిష్ట తీసుకొస్తే సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు లక్షల కుటుంబాలకు జీవనోపాధి ఇస్తాయి. చిన్న ప్రయత్నంతో మొదలయ్యే ఆలోచనను పెద్ద పరిశ్రమగా మార్చే శక్తి ఎంఎస్ఎంఈలోకే ఉంది. ఎంఎస్ఎంఈ అంటే కేవలం వ్యాపారం కాదు, ఇది యువత కలలకు వేదిక, మహిళల ఆత్మవిశ్వాసానికి ప్రతీక, గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఊపిరి. రాష్ట్రంలో కొనసాగుతున్న ధాన్యం, మొక్కజొన్న కొనుగోళ్లపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఆశించిన స్థాయిలో మద్దతు లభించకపోయినా అన్నదాతలను ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. రాష్ట్రంలో ఈసారి మొక్కజొన్న దిగుబడి చాలా అద్భుతంగా వచ్చిందని అన్నారు. కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం మొక్కజొన్నలను కొనుగోలు చేయడానికి ముందుకు రావడం లేదన్నారు. రాష్ట్రంలో రైతాంగ సమస్యలు, తాజా రాజకీయ పరిస్థితులపై సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు నేతృత్వంలో ఆ పార్టీ నేతలు సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డితో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. రాష్ట్రంలో కార్మికుల కనీస వేతనాల పెంపు చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నందుకు సీఎంకు వారు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. రైతులకు బీజేపీ ఎల్లవేళలా అండగా ఉంటుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అన్నారు. వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, స్థానిక నాయకులు సందర్శించి రైతులతో ముఖాముఖి మాట్లాడి వారికి ధాన్యం కొనుగోలులో ఎదురైన సమస్యలను, కష్టాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా రైతుల సమస్యలు, వడ్ల కొనుగోలు వ్యవహారంలో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, తక్షణమే రైతుల ధాన్యాన్ని కొనుగోలు చేసి వారి సమస్యలను పరిష్కరించాలన్నారు.
సమస్యలను పరిష్కరించకపోతే ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ప్రభుత్వమైనటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రైతును గోస పుట్టిస్తూ ఉన్నారు. ఈరోజు పండించినటువంటి పంట కూడా అమ్ముకోలేనటువంటి దుస్థితిలో ఈరోజు రైతులు. తెలంగాణ రాష్ట్రంలో అనేక హామీలు ఇచ్చి వరంగల్ డిక్లరేషన్ ద్వారా తెలంగాణ రైతాంగానికి మేమున్నామన్న భరోసా ఇచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు గాలి కుదిరేసి రైతులకు ఇస్తామన్నటువంటి రైతు భరోసా కానీ, రైతులకు ఇస్తామన్నటువంటి గిట్టుబాటు ధర కానీ, కొనుగోలు కేంద్రాలు కానీ అనేకమైనటువంటి హామీని మరి విస్మరిస్తూ ఉన్నటువంటి సిద్దిపేట అర్బన్ మండలం ఎన్నాన్స్పల్లి గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే హరీష్ రావు దర్శించి రైతులతో మాట్లాడారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డిది మిషన్ మోడ్ ప్రభుత్వం కాదు, మిషన్ మోడ్ ప్రభుత్వం అన్నారు. తరుకు మీద రాష్ట్ర ప్రభుత్వానికి డైలాగులే తప్ప యాక్షన్ లేదా అని మండిపడ్డారు. ప్రభుత్వం నిర్లక్ష్యం మూలంగా బస్తాకు 2 కిలోలు రైతులు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కళ్లాల్లో రైతుల గుండెలు ఆగిపోతున్నా ప్రభుత్వంలో చలనం లేదన్నారు. కేబినెట్ సమావేశంలో రైతుల గురించి ఒక్క మాట మాట్లాడకపోవడం దారుణమన్నారు. వరి, మక్కలు, సన్ఫ్లవర్, ధాన్యం డబ్బులను వెంటనే రైతుల ఖాతాల్లో జమ చేయాలని డిమాండ్ చేశారు. మళ్ళీ ఇవాళ నుంచి 42, 43 అంటున్నట్టే కదా. ఇప్పుడైతే 41, 200 ఇప్పుడు ఎన్ని లారీలు పోయినాయి ఇప్పటికి? 6 లారీలు పోయినాయి. 6 ఇంకెన్ని లారీల మాల్ ఉంది? 10 ఉంది. మరి ఎప్పుడు పోతాయి? ఎందుకు లేట్ అవుతుంది? మిల్లు దించుకుంటలేరు. ఏ మిల్లు? ఇప్పుడు ఎయిమ్స్కి పోతున్నాయి సార్. మరి మార్కెట్లో ఫటాఫట దిగాలి కదా. ఇక్కడ లేబర్ ప్రాబ్లం ఉందని చెప్తున్నారు. అయితే పొల్లు ఉండు మరి పట్నంకి ఎందుకు ఆపుతురే? ఇప్పుడు 10 రోజులు అవుతుంది సార్. రైతుల గుండెలాగిపోయిన ఈ ప్రభుత్వము, ఈ రేవంత్ రెడ్డి గుండె కరగడం లేదు. కుప్పల మీదనే పిట్టల్లాగా రైతులు వాలిపోతున్నారు. నిన్న కొల్చారం మండలంలో మెదక్ జిల్లాలో ఒక రైతు చనిపోయినాడు. ఇప్పటికి రాష్ట్రంలో 10-12 మంది రైతులు చనిపోయినారు. నాగలక్ష్మి మక్కలమ్మినము ఇంతవరకు రూపాయి రాలే. నెల రోజులైంది సార్ నేను ఎన్సాన్పల్లిలో వడ్లు పోసి, ఇంతకు సంచులు కూడా ఇయ్యలేదని నాగలక్ష్మి చెప్తా ఉంది. వడ్లు కొనే పద్ధతి చూస్తే నత్తలు కూడా సిగ్గుపడతాయి. రైతు వ్యతిరేక విధానాలతో బీజేపీ ప్రజలను మోసం చేస్తోందని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. రైతులకు భరోసా అంటూ బీజేపీ మోసపూరిత యాత్రలు చేస్తోందని ఆయన ధ్వజమెత్తారు. తెలంగాణ రైతులు పండించిన ధాన్యాన్ని పూర్తి స్థాయిలో కొనుగోలు చేయడంలో కూడా కేంద్ర ప్రభుత్వం విఫలమైందన్నారు. 4 సార్లు పెంచి ప్రజల దృష్టి మరల్చడానికి రైతుల పేరు మీద యాత్ర చేస్తా ఉన్నారు బీజేపీ పార్టీ. నేను అడుగుతాను స్పష్టంగా, బీజేపీ ధాన్యం కొనుగోలుకు సంబంధించి కేంద్రం బాధ్యత అని చెప్తున్న మీరు, తెలంగాణ రాష్ట్రంలో పండుతున్న ధాన్యం ఎంత, మీరు ఇస్తున్న లెవీ కానీ బాయిల్డ్ రైస్ ఇస్తున్న కోటా ఎంత, అదేవిధంగా ధాన్యానికి సంబంధించిన విషయం లోపల పూర్తిగా తెలంగాణ బాధ్యత తీసుకొని రైతులకు సంబంధించినటువంటి క్వాంటిటీ కేంద్రం కేటాయించిన దానికంటే ఎక్కువ కూడా కొత్త కొనుగోలు చేస్తున్న సందర్భంలో ప్రక్రియ ఇంత సజావుగా సాగుతుంది. అక్కడో ఇక్కడో కొంత లారీలు మీరు పెంచినటువంటి డీజిల్ వల్ల ఇబ్బందులు ఏర్పడుతున్న పరిస్థితుల దృష్ట్యా దాన్ని కూడా రాజకీయం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ముందుగా పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించి తెలంగాణలో తిరిగే ప్రయత్నం చేయండి. అదేవిధంగా ఈరోజు ధాన్యం కొనుగోలుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వానికి కేంద్రం నుంచి రావాల్సిన అన్ని రకాల సహాయ సహకారాలు అందించే ప్రయత్నం చేయండి. మీరు రైతు వ్యతిరేక ప్రభుత్వం, రైతులకు 60 సంవత్సరాలకు పెన్షన్ ఇస్తున్నారు, రైతులకు సంబంధించి అన్ని రకాలుగా సహకారం చేస్తానని ఒక్క మాట కూడా అమలు చేయకుండా ఈరోజు రైతు వ్యతిరేక ప్రభుత్వంగా కేంద్ర ప్రభుత్వం నడుస్తోంది.
తెలంగాణ ప్రభుత్వం రైతులకు పూర్తిగా అండగా ఉంటూ అన్ని రకాల సహాయ సహకారాలు అందించే ఈ సందర్భంలో మొసలి కన్నీరు కాలుస్తూ రైతుల పేరు మీద రైతు యాత్రలు చేపట్టడం బీజేపీకి సిగ్గుచేటు. తప్పకుండా మేము మరి కాంగ్రెస్ పార్టీ తరఫున రైతులకు అండగా ఉంటాం, రైతులకు సపోర్ట్గా ఉన్నాం. భారతీయ జనతా పార్టీ మనకు జీవితాన్ని ఇచ్చే నదులను చంపొద్దంటూ అధికారులపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సీరియస్ అయ్యారు. తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో పర్యటించారు. రాబోయే ప్రతిష్టాత్మక గోదావరి పుష్కరాల సన్నద్ధత, ఘాట్ల ఆధునీకరణ, క్షేత్రస్థాయి ప్రణాళిక పనులను ఆయన స్వయంగా పరిశీలించారు. అనంతరం నగరంలో గోదావరి నది కాలుష్య నియంత్రణపై వివిధ శాఖల ఉన్నతాధికారులతో నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలకమైన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో జీవన నదులైన గోదావరి, కృష్ణా నదులను రక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉందన్నారు. నదుల సంరక్షణకు సంబంధించి ఇవాల్టి నుంచే పక్కా యాక్షన్ ప్లాన్ అమలు చేయాలని, రాబోయే 6 నెలల్లో నది జలాల్లో స్పష్టమైన పారదర్శకమైన మార్పు కనిపించాలని అధికారులకు గడువు విధించారు. ముఖ్యంగా నదులు, కాలువలను తీవ్రంగా కలుషితం చేస్తున్న ఆక్వా వ్యర్థాలు, పారిశ్రామిక వ్యర్థాలు నేరుగా నదిలోకి చేరకుండా కట్టడి చేయాలని ఆదేశించారు. 369 పనులు ఇప్పుడు దాకా డిపిఆర్స్ లేవు. ఇప్పుడు దాకా మనం కూర్చోబెట్టి ఎన్ని టెండర్ స్టేజ్లో ఏమి లేవు. అండ్ వి జస్ట్ హ్యావ్ 1 year. ఆ తర్వాత హడావిడిగా కట్టేసి పాచిపోయిన సిమెంట్లతోటిను పొడి ఇసుకతో కడితే కూలిపోతే మళ్ళీ దానివల్ల ప్రాణాలు పోతాయి. Because I don't want that kind of brand name for AP, for NDA government. Either we do it in a most concrete manner, dedicated గా మనసావాచ కర్మ చేయాలి, లేదంటే దీన్ని ఒకసారి కొన్ని ఆలోచించాలి. ఇది మీరు ఒకసారి క్యాబినెట్లో కూడా మేము దీని గురించి మాట్లాడుతాం చేస్తాం. This particular Pushkar Ghat and this particular panchayat can accommodate around 8,000 people. Your way out is this. మీరు ఖమ్మం నుంచి రావచ్చు. ఇలా చెప్పడానికి అసలు ఎక్కడ టూరిజం దగ్గర నుంచి ప్లాన్ లేదు. అందరూ కూర్చోబెట్టి రాజమండ్రి మీద దృష్టి కేంద్రీకృతం అయింది తప్ప ఇది మీరు ఇలా ఎక్స్పాండ్ చేయకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ వోంట్, రాజమండ్రి కెన్ నాట్ టేక్ ఇట్. ఎందుకంటే ఆ ప్రిపేర్నెస్ నాకు అనిపించలేదు. ఆ భయం వేసి వచ్చాను పైన చెప్పాను. ఎందుకంటే ఆ రోజు నేను షెకావత్ గారితో వచ్చినప్పుడు ఓపెన్ చేసి మన ఇదే చుట్టూ తిరుగుతున్నాను. కాంగ్రెస్ ప్రభుత్వానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ విసిరారు. కాంగ్రెస్ ప్రభుత్వం హైదరాబాదులో ఒక్క ఇందిరమ్మ ఇల్లు నిర్మించలేదని, ఒకవేళ నిర్మించినట్లు నిరూపిస్తే శాశ్వతంగా రాజకీయ సన్యాసం తీసుకుంటారని ఛాలెంజ్ చేశారు. తాము నిర్మించిన ఆసుపత్రికే సీఎం రిబ్బన్లు కట్ చేస్తున్నారని, ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి కూలగొట్టడమే తెలుసు, నిర్మించడం తెలియదన్నారు. కూకట్పల్లిలో జరిగిన పార్టీ శ్రేణుల సమావేశంలో స్పెషల్ ఇంటెన్సీ రివిజన్ ఓట్ల సవరణ కార్యక్రమంపై కేటీఆర్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. కూకట్పల్లి వేదిక ద్వారా అడుగుతా ఉన్నారు రేవంత్ రెడ్డి గారిని, అయ్యా రేవంత్ రెడ్డి గారు, ఇందిరమ్మ ఇండ్లు అన్నావు కదా, ఇందిరమ్మ ఇండ్లంటివి కదా, ఎస్సీ ఎస్టీలకు 6 లక్షలు ఇస్తా అన్నావు, మిగతా వాళ్ళందరికీ 5 లక్షలు ఇస్తా అన్నావు. హైదరాబాద్ మహానగరంలో ఒక్క ఇందిరమ్మ ఇల్లు నువ్వు కట్టినట్టు చూపెడితే, ఒక్క ఇందిరమ్మ ఇల్లు నువ్వు కట్టినట్టు చూపెడితే నేను శాశ్వతంగా రాజకీయ సన్యాసం తీసుకుంటా, దమ్ముందా రుజువు చేయని చెప్పి నేను వారిని ఇవాళ సవాల్ చేస్తా ఉన్నా. ఒక్క ఇల్లు హైదరాబాద్ మహానగరంలో ఒక్క ఇల్లు ఎక్కడన్నా కట్టినావా, దమ్ముంటే చూపెట్టు. ఉన్న ఇల్లు కూలగొట్టడం తప్ప కొత్త ఇల్లు కట్టే తెలివి లేదు. కానీ చెప్పుకుంటాడు నేను గుంపు మేస్త్రిని అని. గుంపు మేస్త్రి అంటే కడతాడా కూలగొడతాడా అమ్మ నాకు తెలియక అడుగుతా. గుంపు మేస్త్రి అంటే కట్టాల. తిరుమల శ్రీవారి దర్శనానికి రోజురోజుకు భక్తుల తాకిడి పెరుగుతున్నా ఎలాంటి లోటుపాట్లు లేకుండా భక్తులకు టీటీడీ అన్ని ఏర్పాట్లు చేస్తుందని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో కుటుంబం సభ్యులతో కలిసి ఆయన స్వామివారి సేవలో పాల్గొన్నారు. టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి వారికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. బాబు వైట్ తీసుకో. అటు
హైదరాబాద్ ప్రజా రవాణా వ్యవస్థలో అత్యంత కీలకమైన హైదరాబాద్ మెట్రోకు దీర్ఘకాలిక ఆర్థిక బలాన్ని చేకూర్చే కీలక ఒప్పందం కుదిరింది. ప్రస్తుతం మెట్రోపై ఉన్న రుణ భారాన్ని తగ్గించేందుకు 13,600 కోట్ల భారీ రీఫైనాన్సింగ్ రుణం మంజూరైంది. ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్తో L&T మెట్రో రైల్ హైదరాబాద్ లిమిటెడ్కి ఈ కీలక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. న్యూఢిల్లీలో IRFC CMD మనోజ్ కుమార్ దుబే, తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావు సమక్షంలో ఈ ఒప్పంద పత్రాలపై ఇరు వర్గాలు సంతకాలు చేశారు. కుత్బుల్లాపూర్ పరిధి సురారం పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న లక్ష్మీ గణపతి దేవాలయంలో చోరీ జరిగింది. హుండీలో నుంచి 4,000 రూపాయలు తీసుకుని పార్కులో హుండీని వదిలి దుండగులు పరారయ్యారు. ఉదయం వచ్చి చూసేసరికి గుడి తాళాలు తెరిచి ఉండటంతో పోలీసులకు సమాచారం ఇచ్చిన పూజారి గుడికి ఆనుకొని ఉన్న ఆక్సిజన్ పార్కు నుంచి 2 గుర్తు తెలియని వ్యక్తులు వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. కొన్ని తీసుకుపోయాను, కొన్ని నోట్లు తీసుకుపోయాను. దేవాలయంలో ఉన్నటువంటి కెమెరాల సహాయంతో ఆ సీసీ ఫుటేజ్ ద్వారా దొంగలు ఎలా వచ్చారో ఏంటనేది చూడడం జరిగింది. దాని ద్వారానే హుండీ తీసుకెళ్లి వెనకాల పడేశారు జంగల్లో అన్నటువంటి విషయం కూడా మాకు తెలిసింది. దాని ద్వారా మహారాష్ట్రలోని ధూలే జిల్లా పరిధిలో ముంబై ఆగ్రా జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. లయింగ్ ఘాట్ సమీపంలో 3 వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్న ప్రమాదంలో 6 అక్కడికక్కడే మృతి చెందగా మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద తీవ్రతకు రహదారిపై ఒకవైపు ట్రాఫిక్ పూర్తిగా నిలిచిపోవడంతో పోలీసులు వాహనాలను నాసిక్ వైపు వెళ్లే లైన్లోకి మళ్లించి క్లియర్ చేశారు. రాంగ్ రూట్ డ్రైవింగ్ మరియు ఘాట్ రోడ్డుపై వేగమే ఈ పెను ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా తేలింది. ఎదుర్కొంటున్న సవాళ్లను ఎదుర్కొనేందుకు ప్రధాని మోదీ హైదరాబాద్ వేదికగా పలు సూచనలు చేసిన విషయం తెలిసిందే. ఆ సూచనలపై ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పందిస్తూ దేశ ప్రజలు ఈ 3 Fలపై ఫోకస్ పెట్టాలని చెప్పింది. ముంబై వేదికగా జరిగిన ఒక కార్యక్రమంలో నిర్మలా సీతారామన్ దేశ ఆర్థిక పరిస్థితి, విదేశీ మారక నిల్వల సంరక్షణపై కీలక వ్యాఖ్యలు చేశారు. అంతర్జాతీయంగా ఎదురవుతున్న ఆర్థిక సవాళ్లను అధిగమించడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపును ఆమె సమర్థించారు. ప్రస్తుతం దేశం 3 Fs ఫ్యూయల్, ఫర్టిలైజర్, ఫారిన్ ఎక్స్చేంజ్పై ప్రత్యేకంగా దృష్టి సారించాల్సిన అవసరం ఉందని ఆమె స్పష్టం చేశారు. 80-90 days. So high international crude prices and very fluctuating one, high international fertilizer prices, unimaginable increase in the fertilizer prices, high gold prices,
that is creating some challenges on the external front. To just put it in context, all these three payments will have to be in foreign exchange. There is no rupee trading there. We should please understand the context of these three Fs. Three Fs: fuel, fertilizer, and foreign exchange. And the foreign exchange is for, in this context, purchase of gold. So we need to understand this, and we also should appreciate that the challenges are more external driven. We must also recognize that India's domestic economic situation remains positive and resilient even today. Prices and the high crude prices are ever changing. It's seriously dynamic. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్.